నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నేటి సమాజంలో క్రీడాకారులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ బాబు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి చిత్తూరు నగరంలో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశాం. నగర కమిషనర్ అరుణ. చిత్తూరు నగరం ఇరువారంలో ఘనంగా గంగమ్మ జాతర వేడుకలు. గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలన్న స్థానిక కార్పొరేటర్ అశోక్. వార్తల్లోని వివరాలు. నేటి సమాజంలో క్రీడాకారులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ బాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన వేసవి శిక్షణ శిబిరం 120 క్రీడాకారులతో నేటితో ముగిసింది అన్నారు. శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులకు వివిధ పోటీలు నిర్వహించి బంగారు పతకం, ప్రశంసా పత్రాలు అందజేశామన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ప్రతిరోజు సాయంత్రం అండర్-13 సబ్ జూనియర్లకు బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గుడ్ మార్నింగ్. ఆల్మోస్ట్ ఆల్ 1 month 10 days లాస్ట్ మంత్ 1st నుండి ఈ మంత్ 10th వరకు సమ్మర్ క్యాంప్ జరిపాము చిత్తూరులో. ఇక్కడ మన స్టేడియంలోనే చిత్తూరులో జరిపితే ఎవరి ఇయర్ జరుపుతుంటాము. ఆల్మోస్ట్ ఒక 100 నుండి 120 మంది అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్న ఫ్రెషర్స్, మామూలు రెగ్యులర్గా రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాకుండా ఈసారి వచ్చారు. దాన్ని వచ్చింది నిన్న కంప్లీట్ చేశాము. నిన్న కంప్లీట్ చేసి ఆ పిల్లలను బాయ్స్ ఒక 2 టీములు బాగా ఆడుతూ కొద్దిగా నేర్చుకుని డ్రిబ్లింగ్, పాసింగ్, షూటింగ్ వేసే పిల్లల్ని 2 టీములుగా తీసాము. అలాగే గర్ల్స్ని కూడా 2 టీములుగా తీసాము. వాళ్ళకు ఒక మ్యాచ్ లాగా వాళ్ళకి జరిపించి దానిలో విన్నర్స్, రన్నర్స్ అని అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం అలాగే మెడల్స్ తెప్పించాము. ఈ 120 మందికి మెడల్స్ తెప్పించాము. సర్టిఫికేట్స్ ప్రింట్ చేయించి వాళ్ళకు వచ్చింది మన డిఎస్ఏ ఆధ్వర్యంలో ఆయన చీఫ్ కోచ్ బాలాజీ గారిని పిలిపించి, అలాగే మన చిత్తూరు డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ మెంబర్స్ని, సీనియర్ ప్లేయర్స్ని అందరినీ పిలిపించి వాళ్ళ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ పిల్లల్ని అలాగే కంటిన్యూగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే స్కూల్స్ ఎలాగో స్టార్ట్ అవుతాయి. కొద్దిగా ఈ సమ్మర్ క్యాంపు మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా తగ్గచ్చు. బట్ రెగ్యులర్గా వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి రెడీ అయిపోతారు. నెక్స్ట్ ఇయర్కి రెడీ అయ్యారంటే అండర్-13 years ఫస్ట్ కేటగిరీ మంది సబ్ జూనియర్స్ అంటాము. దానికి చిత్తూరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి స్టేట్ ఛాంపియన్షిప్కు తీసుకెళ్ళడం. అలా నెక్స్ట్ ఇయర్కు ఆ పిల్లలు వచ్చి రెగ్యులర్ ప్లేయర్స్ కింద అవుతారు. ఫ్రెష్ కమ్మర్స్ అలా కాకుండా. ఇది వచ్చింది మా ప్రెసిడెంట్ గారు టి చెంగల్రాయ నాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ గారు, ఇంకా ఇతర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఆధ్వర్యంలో జరగడం, అందులో చీఫ్ కోచ్ గారు సహకరించడం జరిగింది. ఇది రెగ్యులర్ ప్రాసెస్. మనం రెగ్యులర్గా ఎన్నో టోర్నమెంట్స్ అవి జరిపిస్తూ ఉంటాం, క్యాంపులు జరుపుతూ ఉంటాము. దానిలో ఇది కూడా ఒక రెగ్యులర్ ఆ ఫ్రెషర్స్ని, చిన్నపిల్లల్ని ఎలా అలవాటు చేసి ఇది చేయాలి అట్లనేది ఈ ప్రాసెస్. నేను చిత్తూరులో తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం ఏమంటే, మీ పిల్లల్ని పంపించండి. జస్ట్ ఈ గ్రౌండ్కి పంపించారంటే చాలు. ఇక్కడ మాకు కోచ్, ఆయన ఫిజికల్ డైరెక్టర్ గారు బాబు అని చెప్పింది కోచ్, రెగ్యులర్ కోచ్ ఉన్నారు. అరవింద్ అనేసి కోచ్ ఉన్నారు. వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. మేము కూడా ఉన్నాము, వాళ్ళకి నేర్పిస్తాము. వాళ్ళ కిట్లు కొనివ్వడం కానివ్వండి, టోర్నమెంట్కి తీసుకెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ మేము రెగ్యులర్గా మేము చూసుకుంటాము వాళ్ళది. ఇలా ప్రాక్టీస్ చేశారంటే చదువుకోవడం కాకుండా ఇలా రెగ్యులర్గా గ్రౌండ్కి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే ఆరోగ్యానికి మంచిది, గేమ్ నేర్చుకుంటారు. వీళ్ళు వచ్చింది స్కూల్స్ తరఫున స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అని ఉంది. స్కూల్ గేమ్స్ తరఫున స్కూల్స్ తరఫున ఆడతారు, మన అసోసియేషన్ తరఫున ఆడతారు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే దానివల్ల వచ్చింది వాళ్ళకు ఫ్యూచర్లో మంచి ప్లేయర్లుగా తయారవ్వడం, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు వేరే కాలేజీల్లో జాబ్స్ సీట్లు రావడము,
పెద్దోళ్ళు అయ్యారంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి నాకు ఉద్యోగాలు రావడం అన్నీ బాగుంటుంది. చిత్తూరులో మెయిన్ యాక్టివిటీ బాస్కెట్బాల్ రెగ్యులర్గా సంవత్సరం అంతా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం ఒకటి ఏమంటే రెగ్యులర్గా పంపించండి పిల్లల్ని. ఇక్కడికి వచ్చారంటే వాళ్ళని మేము చూసుకుంటాము. ఈ టోర్నమెంట్స్ అవి జరిపిస్తాము. ఇప్పుడు బంగారుపాళ్యంలో ఒక టీం తయారైంది. ఇలా రెగ్యులర్గా ఇది అవుతూ ఉంటుంది. అందరికీ ఈ క్యాంపును సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి కంప్లీట్ చేసిన బాలాజీ గారికి కానివ్వండి, మన డిస్ట్రిక్ట్ అసోసియేషన్ మెంబర్స్కి కానివ్వండి, ఇతర సీనియర్ ప్లేయర్స్కు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నగరంలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహణ ఏర్పాట్లపై నగర కమిషనర్ అరుణ నగరపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం కార్యాలయంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు ఇతర విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో గాంధీ సర్కిల్ వద్ద ప్రత్యక్ష ప్రసారానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, పండుగ వాతావరణం ఉట్టిపడేలా అలంకరించాలన్నారు. ప్రత్యక్ష ప్రసారానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇంజనీరింగ్ విభాగం అధికారులు పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సౌకర్యం, లైటింగ్ ఏర్పాట్లపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, డిఈఈ వెంకట ప్రసాద్, మేనేజర్ ఉమామహేశ్వర్ రెడ్డి, సిఎంఎం గోపి, ఇంజనీరింగ్, ప్రజారోగ్య, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, మెఫ్మా అధికారులు పాల్గొన్నారు. అనంతరం నాగయ్య కళాక్షేత్రంలో చేపడుతున్న ఏర్పాట్లను కమిషనర్ అరుణ మంగళవారం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ప్రత్యక్ష ప్రసారం చేయనున్న నేపథ్యంలో నాగయ్య కళాక్షేత్రాన్ని సుందరంగా అలంకరించాలన్నారు. ప్రధాన ద్వారం వద్ద పండుగ వాతావరణాన్ని తలపించేలా తోరణాలు, రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. నాగయ్య కళాక్షేత్రంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు చిత్తూరు నగర ప్రజలు ప్రతి ఒక్కరిపై ఎల్లవేళలా ఉండాలని కార్పొరేటర్ అశోక్ కుమార్ తెలిపారు. చిత్తూరు నగరంలోని ఇరువారం గంగ జాతరను మంగళవారం అంగరంగ వైభవంగా స్థానిక కార్పొరేటర్ అశోక్ ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 110 సంవత్సరాలుగా ఇరువారం గంగ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆలస్యంగా గంగ జాతరను ప్రారంభించామన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ గంగ జాతర వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి జరగడం జరిగింది. ఇది సుమారు 110 సంవత్సరాల కాలం ఆనవాయితీగా మేము జాతర చేస్తున్నాము. సో మేము మా కుటుంబం తరఫున ఈ 110 సంవత్సరాలు ఈ గుడ్డు పంపిణీ మాది ఖచ్చితంగా మేము ఇంతవరకు ఇయర్ కూడా ఎప్పుడు కూడా దాన్ని మొదలు కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మంచి మా ఇరువారము అందరూ శాంతులతో అందరూ ప్రశాంతంగా ఈ ఇరువారం ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ మా ప్రభుత్వం వచ్చింది, మా వల్ల అయింది, మా ఊరు, మా జనాలు, ఇక్కడ ప్రాంతంలో జనాలు అందరూ సంతోషంగా ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరు బాగుండాలని భగవంతుని వేడుకుంటూ ఈరోజు మేము ఈ జాతరని సంతోషంగా ఎవరికి ఎలాంటి వ్యతిరేకాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఊరు పెద్దలు, చిన్నలు అందరూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవాలని మనసారా ఆశిస్తూ మా ప్రజలు అందరూ ప్రశాంతంగా నెక్స్ట్ ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరానికి మా ఊరు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలి, ఈ ఏరియా డెవలప్ చేయాలి అని ఆ భగవంతుని కోరుకుంటూ మేము మా ప్రభుత్వంలో రాబోయే దీంతో మేము ఇంకా కావాల్సిన నిధులను తీసుకొచ్చి ఈ ఏరియాని, ఈ ఊరిని, ఎందుకంటే ఈ పుట్టిన గడ్డ ఇది నాది, ఈ గడ్డలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఏ విధంగా ఇరువారంని ఒక బ్రాండ్గా తీర్చాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినారు. ఈ రోజు నేను కార్పొరేటర్గా ఉన్నాను. ఈ కార్పొరేటర్ సందర్భంగా
మా ఏరియాని అదేవిధంగా మా ఎమ్మెల్యే ఉన్నారు, ఈరోజు మా ప్రభుత్వం ఉంది. దానివల్ల స్పెషల్ స్కీమ్గా, స్పెషల్ ఫండ్గా, ఎందుకంటే కష్టకాలంలో ఈ ఊర్లో తెలుగుదేశాన్ని గెలిపించిన వ్యక్తులు మా ఊరి ప్రజలు, వాళ్ళకి మేము రుణపడి వాళ్ళకి సేవ చేసేదానికి అవకాశం ఇచ్చారు. రాబోయే దీంతో మేము ఖచ్చితంగా ఇరువారాన్ని ఒక బ్రాండ్గా తయారు చేసి మంచి ఒక ఎడ్యుకేషన్ హబ్గా, మంచి లీడ్ చేసే మరి అన్ని వార్డులు కన్నా మా వార్డుని అభివృద్ధి చేసే మరి అందరూ సంతోషంగా మా ప్రజలు, మా ఊరు జనాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ ఈ గంగ జాతర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అధునాతన సౌకర్యాలతో చిత్తూరు నగరంలోని రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 11 కోట్ల కేంద్ర బడ్జెట్తో చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైల్వే అభివృద్ధికి, ఆధునీకరణకు కేటాయించిన నిధులలో ఆంధ్ర రాష్ట్రం నుంచి 7 రైల్వే స్టేషన్లు ఎంపికయింది. ఇందులో చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా ఎంపిక కావడం గమనార్హం. తమిళనాడు, కర్ణాటక, దక్షిణ భారతదేశంలోని చిత్తూరు రైల్వే స్టేషన్ కేంద్ర బిందువుగా ఉంది. ఉమ్మడి జిల్లా విడిపోయిన తర్వాత చిత్తూరు రైల్వే స్టేషన్కు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా చిత్తూరు రైల్వే స్టేషన్లో మరింత ఆధునీకరణ చేయాలని జిల్లా బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి 11 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇప్పటికే 20% పనులు శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది కల్లా చిత్తూరు రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో ఆధునీకరణ జరుగుతుందని స్థానిక బీజేపీ నాయకులు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ తరుణ్, సినీ నటుడు ప్రియా ఆనంద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మా ముక్కి నన్నకు వస్తామని చెప్తారు కదా అంతే లాస్ట్ వరకు వచ్చేస్తాం. ఓకే సార్ ఫోన్ మీకే మేడం తీసుకెళ్ళండి. నేను తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇప్పటికి పేరు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ ఇట్స్ షో ఫర్ డిస్నీ హాట్స్టార్. సో ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. తిరుపతి స్పెషల్ ఏం కాదండి, ఆ దర్శనం దొరికింది స్పెషాలిటీ. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. వీ హ్యాడ్ సచ్ అ బ్యూటిఫుల్ దర్శన్ దిస్ మార్నింగ్. వెదర్ కూడా చాలా బాగుంది. నిన్న నైట్ నడిచి వచ్చాము. సో యా, ఐమ్ వెరీ బ్లెస్డ్ టు బీ హియర్. థ్యాంక్ యూ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.